తాత జీవితాంతం వీళ్ళని నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ వీళ్ళు గాంధీ తాత ముఖం తీసి ఏడ పెట్టుకుంటుర్రో చూడు. నేను ఇంతకు ముందు కూడా చాలా రీల్స్లో చెప్పినా, ఇప్పుడు మళ్ళా కూడా చెప్తున్నా, వీళ్ళు చేసే పనులు చూస్తుంటే ఈ పిల్లలకు వాళ్ళు ఏం నేర్పుతున్నారు? భారతదేశం గురించి, భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి ఏం చెప్పిస్తున్నారో అర్థమైతలేదు. దేశం రెండు ముక్కలు కావద్దని చెప్పేసి జిన్నాకి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చేటందుకు కూడా తయారైండు గాంధీజీ. అంటే వాళ్ళకు గౌరవమే కాదు, అత్యున్నత పదవి అనికి కూడా తయారైండు. అట్లా ఆలోచించిండు ఆయన. కానీ ఆయనకి దాని నెక్స్ట్ తరం ఇచ్చే గౌరవం గిది. ఈరోజు ఇట్లా చేస్తున్న పోరోళ్ళకి తెలియని విషయం ఏంది అంటే 1946లో బెంగాల్ అల్లర్లు అయినప్పుడు హిందువులను ఊచకోత కోస్తుంటే ఈయన పోయి వాళ్ళు ఎట్లాగో నాన్ వైలెన్స్ పాటిస్తలేరు, మీరన్నా నాన్ వైలెన్స్ పాటించండి, మీరు శాంతిగా ఉండండి అని చెప్పిండు. అరే ఆడోళ్ళని ఎత్తుకపోతున్నారు, మానభంగం చేస్తున్నారు, మతాన్ని మారుస్తున్నారు అని అంటే ఆడోళ్ళకి వెపన్స్ తయారు చేపించి పెట్టుకోండి అని అన్నాడు తప్పితే వీళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. అంతగానం మిమ్మల్ని ఎన్కేసుకొచ్చిన మనిషికి మీరిచ్చే గౌరవం గిట్లనే ఉంటుందా? చిన్న పోరలు గిట్లా చేస్తున్నారు అని అంటే పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు? మంచిగా నిలబడి వీడియోలు తీస్తున్నారు. చూడు రాదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ హిందూ పండుగలకి బస్సు టికెట్లు పెంచేసి మీకు హజ్ యాత్రకి పైసలు ఇస్తుంది. మీకు అంతగానం సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఆయన జర్రన్న కృతజ్ఞత చూపియాలి కదరా.